హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూసిన డ్రెస్సెస్ వచ్చేసి నేనైతే మీషోలో అయితే పర్చేజ్ చేశాను. అవి మీకు ఇప్పుడు రివ్యూ అయితే ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్లో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ వచ్చి 785 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 770 రూపీస్కి ఈ డ్రెస్ అయితే వస్తుంది. ఇందులో నేను ఆర్డర్ చేసిన కలర్ ఒకటే కాదు, 2 డిఫరెంట్ కలర్స్లో డ్రెస్ అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా లైట్ గ్రీన్ కలర్లో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ వచ్చి 474 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 459 రూపీస్కే ఈ డ్రెస్ అయితే వస్తుంది. అనదర్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్లోనే మళ్ళీ ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ వచ్చి 574 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 555 రూపీస్కి డ్రెస్ అయితే వస్తుంది. ఇందులో కూడా 2 డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్లో డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ వచ్చి 582 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 558 రూపీస్కి డ్రెస్ అయితే వస్తుంది. మీకు ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి ఎలా వచ్చి అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు ఈ గ్రీన్ కలర్ డ్రెస్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. మనకి నెక్ వచ్చేసి వీ నెక్ అయితే వచ్చింది. నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. హ్యాండ్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి టాప్ అంతా కూడా ఇలా ప్రింట్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రంట్ అలా ప్రింట్ వచ్చింది, బ్యాక్ సైడ్ కూడా అలానే ప్రింట్ వచ్చింది. మనకి సైడ్ వచ్చేసి కట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లోపల ఏ విధమైన లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. క్లాత్ అయితే బాగుంది. మనకి ఇందులో డిఫరెంట్ సైజెస్కి డ్రెస్ అయితే అవైలబుల్గా ఉంది. మనకి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. వేస్ట్ బ్యాండ్ దగ్గర బోత్ సైడ్స్ ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి బాటమ్ అంతా కూడా ప్లెయిన్ అయితే వచ్చింది. దుప్పట్టా వచ్చేసి చిఫాన్ ఫ్యాబ్రిక్లో సెల్ఫ్ కలర్లోనే కొంచెం డార్క్ షేడ్లో అయితే ప్రొవైడ్ చేశారు. దుప్పట్టా అంతా కూడా మనకి ప్లెయిన్ అయితే వచ్చింది. లెంత్ అండ్ విడ్త్ అంతా కూడా బాగానే వచ్చింది. మనకి దుప్పటాకి బార్డర్ వచ్చేసి టాప్కి వచ్చిన ప్రింట్ అయితే ఇలా బార్డర్లో అయితే ఇచ్చారు. మనకి 4 సైడ్స్ కూడా ఈ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ దుప్పటా అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. ఇలాంటి దుప్పటాస్ మనకి క్యారీ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా స్మూత్గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ మెరూన్ కలర్ డ్రెస్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మనకి ఇది వచ్చేసి సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. కొంచెం ఇది పట్టు టైప్లో అయితే అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే బాగా షైన్ అవుతుంది. నెక్ వచ్చేసి ఇలా బోట్ నెక్ టైప్లో అయితే వచ్చింది. నెక్ దగ్గర అంతా కూడా మనకి సీక్వెన్స్తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. అలాగే టాప్ అంతా కూడా ఫ్లవర్ బుట్టి అయితే వచ్చింది సీక్వెన్స్ తోటి. వర్క్ క్వాలిటీ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. హ్యాండ్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ చివరి మనకి బార్డర్లో మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. ఓవరాల్ టాప్ అంతా కూడా బుట్టి అయితే వచ్చింది. సైడ్ వచ్చేసి కట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లోపల ఈ విధమైన లైనింగ్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ అయితే వచ్చింది. హై నెక్ అయితే వచ్చింది. ఇందులో అయితే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బాటమ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్లోనే ప్లెయిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. మనకి వన్ సైడ్ వచ్చేసి వేస్ట్ బ్యాండ్ దగ్గర ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. వన్ సైడ్ వచ్చేసి ఇలా స్ట్రిప్లా అయితే వచ్చింది. దుప్పట్టా వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో అయితే ప్రొవైడ్ చేశారు. దుప్పట్టా పైన అంతా కూడా ప్రింట్ అయితే వచ్చింది. అలాగే మనకి ఇలా జెరీ వీవింగ్ బార్డర్ అయితే ఇచ్చారు. దుప్పట్టా ఎండింగ్స్లో మనకి ఇలా టెజల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దుప్పట్టా లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ డ్రెస్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి రేయన్ స్లబ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ కీ హోల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా మనకి టాప్ అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చి సీక్వెన్స్ అయితే వచ్చింది. సీక్వెన్స్ అయితే బాగా షైన్ అవుతుంది. స్మాల్ సీక్వెన్స్ అయితే వచ్చింది. హ్యాండ్ వచ్చేసి
3/4 పీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే హ్యాండ్కి కూడా సేమ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి లోపల వచ్చేసి మనకి వేస్ట్ పార్ట్ వరకు కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ టాప్ వచ్చేసి ఇలా అయితే ఉంది. మనకి ఇక్కడ వరకు లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ అయితే కట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు లైనింగ్ కూడా చూపిస్తున్నాను. మనకి వేస్ట్ పార్ట్ దాకా మాత్రం లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ ఫ్రంట్ అలా వచ్చింది, బ్యాక్ సైడ్ కూడా అలానే వచ్చింది. హై నెక్ అయితే వచ్చింది. బాటమ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్లోనే ఇచ్చారు. సేమ్ టాప్కి వచ్చినట్టే బాటమ్ అంతా కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. వేస్ట్ బ్యాండ్ దగ్గర బోత్ సైడ్స్ ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకు బాటమ్ వచ్చేసి పలాజో ప్యాటర్న్లో అయితే వచ్చింది. బోత్ సైడ్స్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే ఇచ్చారు. మనకి దుప్పట అంతా కూడా ఇలా ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. దుప్పట అంతా కూడా ఇలా ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది. మనకి ఎండింగ్లో ఇలా టెజల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 సైడ్స్ కూడా టెజల్స్ అయితే వచ్చాయి. ఫైనల్గా మీకు ఎల్లో డ్రెస్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. మన నెక్ వచ్చేసి వీ నెక్ అయితే వచ్చింది. అలాగే కట్ వర్క్ ఫినిషింగ్లో అయితే వచ్చింది. నెక్ దగ్గర మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఓవరాల్ టాప్ అంతా కూడా ఇలా ప్రింట్ అయితే వచ్చింది. హ్యాండ్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్కి ఏ విధమైన లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనకి బాడీ పార్ట్ వరకు లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ టాప్ అంతా కూడా ఇలా ప్రింట్ అయితే వచ్చింది. మనకి సైడ్ వచ్చేసి కట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి లైనింగ్ వచ్చేసి బాడీ పార్ట్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ అయితే వచ్చింది. ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే బాగా షైన్ అయితే అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రంట్ అలా వచ్చిందో అలానే ప్రింట్ అయితే వచ్చింది. మనకి ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి రేయన్ ఫ్యాబ్రిక్లో అయితే ప్రొవైడ్ చేశారు. వెస్ట్ బ్యాండ్ దగ్గర బోత్ సైడ్స్ ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ ప్యాంట్ అంతా కూడా మనకి ప్లెయిన్ అయితే వచ్చింది. మనకి దుప్పట వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్లోనే ప్రొవైడ్ చేశారు. దుప్పట అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. వర్క్ క్వాలిటీ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. దుప్పట లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. మనకి 2 సైడ్స్ ఇలా కట్ వర్క్లో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. దుప్పట అంతా కూడా మనకి ఫ్లవర్ బుట్టి అయితే వచ్చింది. మనకి రిమైనింగ్ 2 సైడ్స్ వర్క్ అయితే ఏమీ రాలేదు. ఈ 4 డ్రెస్సెస్ వేసుకుంటే ఎలా ఉంటే మీకు వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. అలాగే ఈ డ్రెస్సెస్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.